ओम गणानान्त्वा गणपतिं वामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणस्पद आरशन्वन्नोतिवेरसादनं प्रणो देवी सरस्वती व्याजेर्व्याधिनीवती दीनामावित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम तच्छयोरावृणीमहे కొంచెం మరీ మధ్య చేస్తున్నావు నువ్వు ప్రోగ్రామ్ తర్వాత మర్చిపోదాం ఇక్కడ లేదు సార్ కంపెనీస్ ఆల్రెడీ లైన్ అప్ పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవాలనే ఒక యోచనతో ఒక ఆలోచనతో యావత్ రాష్ట్రమంతా కూడా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మరి శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ గారి చొరవతో ఈరోజు ఇక్కడ ప్రత్యేకించి మరి ఏంకతల మోమిన్పేట్ మండలానికి సంబంధించి దాదాపు 862 ఎకరాలు ఒక పెద్ద పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని వారు కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు మా పరిశ్రమలకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా వెంటనే దీనిపైన పనిచేయాలని మొత్తము హైదరాబాద్ నలువైపులా కూడా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందనే ఒక ప్రధానమైన ఆలోచన మా లక్ష్యం మేరకు మేము చేస్తూ ఉన్న ప్రయత్నం గత సంవత్సరం కాలం నుంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకాలనే ఒక కాంక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం మా ప్రభుత్వం. ఈరోజు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన యువతరానికి ఉపాధి కల్పించాలని మా స్పీకర్ గారు, శాసనసభ్యులందరూ కూడా అనేక సందర్భాల్లో వారి కోరిన అంశాన్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులే కానీ, అదేవిధంగా మా ప్రభుత్వ చీఫ్ విప్ గారే కానీ ఈ జిల్లాకు సంబంధించి ఇక్కడ నీటి వనరులకు సంబంధించిన అంశం విషయంలో అందరికీ కూడా తెలుసు. ఇదంతా కూడా రెయిన్ ఫెడ్ ఏరియా, వర్షాధారం వల్ల వ్యవసాయం నడిచే ప్రాంతం ఇది. ఈ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయం చాలా తక్కువ చేస్తూ ఉన్న తరుణంలో కూడా ఇక్కడ ఏ విధంగానైతే పరిశ్రమలు రావాలి, పరిశ్రమలను ఉపయోగించుకోవాలని ఒక ప్రధానమైన అంశంతో చాలామందిని కూడా మేము ప్రోత్సాహం చేసి పరిశ్రమలు ఇక్కడ రావాలని మేము మా పారిశ్రామికవేత్తలను కోరినాం. దాంట్లో భాగంగానే మా స్పీకర్ గారిని కూడా మరి మీ ప్రాంతంలో మరి భూమిని ఏర్పాటు చేసే ప్రయత్నం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైన పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ 132 kVA సబ్స్టేషన్తో పాటు
మరి మిషన్ భగీరథ నుంచి నీటిని ఈ పారిశ్రామిక వాడకు నీటిని అందించే కార్యక్రమంతో పాటు దానిలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు 1,00,000 నుంచి 1,50,000 సంబంధించిన మరి ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టుబడులు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడులు తీసుకొస్తూ 15,000 మందికి ఉపాధి కల్పించే ఒక ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. దీనిలో భాగంగానే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలంలో ఈ విధంగా ఉపాధి పెంచే ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్న కార్యక్రమం ఈరోజు యాంకతలలో చేస్తూ ఉన్న అంశాన్ని వెనువెంటనే పనులను ప్రారంభిస్తాం. మా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. దాని తదుపరి ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ నిర్ణయం మేరకు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కాంక్ష ఉంది. ఈ ప్రాంత వాసులు కూడా మేము పారిశ్రామికవేత్తలు కావాలని చిన్న స్థాయి మధ్య స్థాయి పెట్టుబడులతో ముందుకు వస్తామంటే మేము ఈరోజు ఇక్కడ ల్యాండ్ ఇచ్చి వారు అనుకున్న మరి ఉత్పత్తులకు సంబంధించి ప్రోత్సాహం చేయాలనే అంశంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చింది. ఆ ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా వేలాది మందిని ప్రోత్సాహం చేస్తూ వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథం ముందుకు తీసుకెళ్తా ఉన్న ప్రయత్నం. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు పెట్టుబడులకు సంబంధించిన అంశం విషయంలో. 100 మందితోని పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు చేసుకుంటే ప్రభుత్వం లక్ష్యంతో వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి, వారికి కావాల్సిన వసతులు ఇవ్వడానికి, వారికి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వడానికి, వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సాహం చేయాలని ఒక సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే పారిశ్రామికవేత్త ముందుకు వస్తూ ఉన్నారో వారి ఇబ్బంది వలన ఒకరో ఇద్దరో రాకుంటే భూతద్దంలో పెట్టి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి ఈ విధంగా ముందుకు పోవద్దని భయభ్రాంతులు చేసే కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు. సో ఈ సందర్భంలో మేము మనవి చేస్తూ ఉన్నాం, అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించే కార్యాచరణ తీసుకోవాలి, మా అందరి బాధ్యత. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈరోజు మేము కానీ, మా శాసనసభ్యులు కానీ, శాసన సభాపతి గారు కానీ ప్రభుత్వం 10 మందికి మేలు చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, అందరు బాగుండాలి, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఒక తాపత్రయంతో, ఒక లక్ష్యంతో, ఒక సందర్భంలో పరిశ్రమలు, ఇంకో సందర్భంలో వ్యవసాయం, ఇంకో సందర్భంలో ఇంకా అనేక అంశాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే రాబోయే కాలం కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.